కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు 30 శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఉదయం తల్లిదండ్రులైన నోముల చంద్రయ్య, ఎల్లమ్మలు ఇంటి ముందుకు వచ్చి మా కుమారుడు లేవడం లేదని చుట్టుపక్కల వారికి తెలిపారు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై రాజు శవమై ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్జీ, టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్ఐ యూనస్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి నోముల రాజు హత్యకు గురైనట్లు గుర్తించారు. మంచంపై విగతజీవిగా ఉండగా అతని నుదిటిపై ఆయుధంతో కొట్టిన గాయాలు ఉన్నాయి. మంచం చుట్టూ రక్తం మరకలు ఉన్నాయి. గొడ్డలితో గాయపరిచి చంపి ఉంటారని పోలీసులు అనుమానించారు. మృతుని తల్లిదండ్రులు, సోదరుడు అంజిలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నోముల రాజు గత కొంతకాలంగా మద్యం సేవిస్తూ తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడని తెలిసింది. సోదరుడు అంజి హైదరాబాదులో కారు నడుపుతూ జీవిస్తున్నాడని, గత 4 రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజపల్లి గ్రామం హుజురాబాద్ మండలం లోపల సుమారు 8:30 ఆ ప్రాంతంలో ఇన్స్పెక్టర్కి ఒక కాల్ వస్తుంది. దాంట్లో నోముల రాజు అనే అటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు చంపి ఇంట్లో వేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వారు అక్కడికి వెళ్ళి దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినారు. అతను మంచంలోనే పడుకొని చనిపోయి ఉన్నాడు. దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతున్నది. సో దీంట్లో కుటుంబ సభ్యుల ఇంకెవరైనా అనేది పూర్తి వివరాలు మేము సేకరిస్తూ ఉన్నాం. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.